திருவாய் மைத்தடம் கண்ணினாய் நீயுன் மணாலனை எத்தனை போதும் துயிலெஷா ஒட்டாய்கான் எத்தனை ஏலும் பிரிவாற்றா గిల్లాయాల్ తత్వమన్రు తగవే లోరెంబావాయ్. ఈరోజు వచ్చిన భక్తులు రోజు రావట్లేదు, కానీ ఆ గోదాదేవి యొక్క అనుగ్రహం వల్ల ఏదో ఒక కారణం చేత అందరు రావడం జరిగింది. ఇది మీ అందరికైనా ఈ ధనుర్మాస వ్రతంలో మీరందరూ పాల్గొన్నందుకు ధన్యులు. కాబట్టి ఎలాగో వచ్చారు కాబట్టి నిశ్శబ్దంగా ఉండి మరొకసారి ఈ పాసురాన్ని చెప్తాను. ఈరోజు పాసురం అందరూ చెప్పండి, ఆ గోదాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందండి. చెప్పండి. ఓం శ్రీ గోదాదేవ్యే నమః, శ్రీరంగనాథాయ నమః. కుత్తు విளக்கிரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்ச சேனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர்மார் பாய் வாய் திருவாய் மைத்தடம் கண்ணினாய் நீயுன் மணாலனை எத்தனை போதும் துயிலஷா ஒட்டாய்கான் எத்தனை ஏலும் பிரிவாற்றா గిల్లాయాల్ తత్వమన్రు తగవే లోరెంబావాయ్. குத்து விளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்சசேனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர்வாய் திருவாய் மைத்தடங்கண்ணினாய் நீ உன்மனாரனை எத்தனை போதும் துயிலொட்டாய்கான் எத்தனை ஏலும் பிரிவாற்ற இல்லாயால் தத்துவமன்று தகவேலோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஆழ்வாரெம்பெருமானார் జీయర్ దివ్య తిరువడిగలే శరణం. ఓం శ్రీ గోదాదేవ్యే నమః. ఏం చెప్పింది ఈరోజు గోదాదేవి? 3 రోజుల నుండి కూడా శ్రీకృష్ణుని యొక్క దర్శనానికి ఎంతో శ్రమపడుతూ చల్లటి గాలిలో తెల్లవారుజామున వచ్చి వాళ్ళ శక్తికి మించిన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు మనకి 30, 40, 50, 60, 70 దశకంలో ఉన్న మన వయస్సు కొద్దిసేపైనా భగవంతుడి మీదకి మరల్చలేకపోతున్నాం. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు గడిచింది, రిటైర్మెంట్ అయిపోయినా కూడా ఇంకా ఏదో ఇంకా ఏదో యాతన, ఇంకా ఏదో చేయాలనే తపన. మరి తరించేది ఎప్పుడండి? ఇంకా భగవంతుడు మనకిచ్చిన గొప్ప అవకాశం ఈ మానవ జన్మ మళ్ళీ మళ్ళీ రాదు. దుర్లభం మానుషో జన్మ అని చెప్తుంది శాస్త్రం. ఇప్పుడు ఉంది కదా, ఇలాగే కొన్ని పుణ్యాలు చేసుకుంటే మళ్ళీ వస్తుందేమో అనుకుంటాం, కానీ మనం చేసే పుణ్యాలు తక్కువ, పాపాలు ఎక్కువేనా కాదా? మనం పుణ్యాలు ఎక్కువ చేస్తున్నామా పాపాలా? మనకి తెలియదండి. ఎందుకంటే మనం ఏం చేసినా పుణ్యమే అనుకుంటుంటాం, కానీ పుణ్యం అని చెప్తూనే మనకు తెలియని పాపాలు ఎన్నో జరుగుతుంటాయి. ఎందుకు? శాస్త్రంలో చెప్పిన విధానం మనకు తెలియదు కాబట్టి, తెలుసుకునే ప్రయత్నము చేయం కాబట్టి ఏదో మనకి తెలిసింది చేసుకుంటూ పోతాం. మనకి తెలిసింది చేసుకుంటూ పోతే ఫలితం రాదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడే చెప్తాడు మనకి, యత్ శాస్త్రం విధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం అని చెప్తారు కృష్ణుడు. కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు చేస్తానని కాదు, శాస్త్రం చెప్పినట్టు చేస్తే వాళ్లకు ఫలితం కొంతైనా వస్తుంది. కాబట్టి గోదాదేవి శాస్త్రం చెప్పినటువంటి రీతిలో ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తుంది. మహాభారత కాలంలో గోపికలందరూ ఆచరించినటువంటి వ్రతం ఈ వ్రతం. కొత్తగా చేయట్లేదు గోదాదేవి, దానికి ఒక ప్రమాణం ఉంది.
ముఖ్యంగా ఏం చెప్పదలుచుకుంది గోదాదేవి అంటే, మనం పూజించే విగ్రహం కూడా మన మాట వింటుంది, మన కోరికలు తీరుస్తుంది అని చెప్పడానికి ఈ ధనుర్మాస వ్రతం. మిగతా యుగాల్లో భగవంతుడు ప్రత్యక్షంగా వాళ్ళు చూశారు. త్రేతాయుగంలో రాముడు, ద్వాపరయుగంలో కృష్ణుని వాళ్ళు చూసినారు. కానీ మన కలియుగానికి వచ్చేసరికి భగవంతుడే భయపడిపోయాడట. ఎందుకు? త్రేతాయుగంలోనే రాముడు వస్తే ఆయన నేను దేవుడిగా ఎవరు గుర్తించలే, ఒక సామాన్య మానవుడిగా ఆయన ఎంత ధర్మంగా నడిచినా ఆయన పైన నిందలు వేస్తూనే వచ్చారు. మన పరిస్థితి ఏమిటి? మరి కృష్ణుడి దగ్గరికి వస్తే ద్వాపరయుగంలో రాముడికైనా 1-2 నిందలు పడ్డాయి, కృష్ణుడికి పాపం చెప్పలేనన్ని బాధలు, పుట్టినప్పటి నుంచే బాధలు, నిందలు. ఏం పేర్లు ఆయనకు? కృష్ణుడికి వెన్న దొంగ. మీ ఇంట్లో ఏమన్నా దొంగిలించాడు వెన్న? పోనీ ఆ రోజు గోపికలు అన్నారంటే అర్థం ఉంది, వాళ్ళ ఇళ్లలో వెన్నను దొంగిలించాడు కాబట్టి. మరి మనం ఎందుకు అనాలి ఆ మాట? మన ఇంట్లో ఏమైనా దొంగిలించాడా వెన్న? అయినా ఆ పదాన్ని మనం పలుకుతున్నాం. కారణం ఏంటి? ఆయనకి ఇష్టమట ఆ పేర్లన్నీ కూడా. ఏం దోచుకున్నాడు? వెన్న. గట్టి రాళ్ళని దోచుకోలేదు. దాంట్లో సారాంశం ఏంటంటే, మన మనసు కూడా అలా మెత్తగా వెన్నెలాగా తయారైనప్పుడు తెల్లగా ఉండాలి. వెన్న ఎలా ఉంటుంది? మెత్తగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. ఈ మెత్తదనం అనేది ఆర్ద్రతకి, తెల్లదనం అనేది స్వచ్ఛతకి గుర్తు. మన మనస్సులు కూడా అలా ఉంటే దోచుకొని పోతాడు ఆయన, మన మనస్సును కూడా. మరి కావాలా వద్దా? మన మనసును ఎప్పుడైతే ఆయనకు సమర్పిస్తామో, ఎప్పుడైతే ఆయన స్వీకరిస్తాడో, అదే మన జన్మకు చరితార్థకం, సార్థకం అవుతుందన్నమాట. కాబట్టి ఏం చేయాలి, ఎలా చేయాలి భగవంతుడిని పొందడానికని గోదాదేవి మనకి 30 పాసురాల్లో చెప్పింది. అన్ని పాసురాలలో సారాంశం ఒకటే. ఏమిటి? తెల్లవారుజామున లేవండి, శుచిగా స్నానం చేయండి, ఇంట్లో ఉన్న దేవుణ్ణి కొలవండి, దేవాలయానికి వెళ్ళి దర్శించండి, 24 గంటలు నామాన్ని జపం చేయండి. ఏం నామం జపం చేయాలి? మన ఇష్టం ఉన్న నామం జపం చేయకూడదు. చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి, ఏదో షుగరో బీపీ ఉండి వెళ్ళారు. ఆ షుగర్ కోసం ఆయన టాబ్లెట్ రాసి ఇచ్చాడు. కానీ మన ఇంట్లో ఎప్పటి నుండో ఈ అనాసినో డోలోనో ఇంకేదో పారాసిటమాల్ పడి ఉన్నాయి కుప్పలు కుప్పలుగా. డాక్టర్ రాసిచ్చినే పక్కన పెట్టేసి ఇవి వాడితే ఆ జబ్బు తగ్గుతుందా? ఏ జబ్బుకు ఏమి మందు ఇవ్వాలో డాక్టర్కు తెలుసు. ఆయన ఇచ్చినట్టు వాడితే మనం బాగుపడతాం, లేకపోతే అంతే సంగతి అన్నమాట. ఈ గోదాదేవి చెప్పింది కూడా అంతే. కృష్ణనామాన్ని పలకండి. మన గోపాలస్వామి, వేణుగోపాలస్వామి ఏ తరాన్నాడు వచ్చి ఇక్కడ కూర్చున్నాడో అప్పటి నుండి కాపాడుకుంటూ వస్తున్నారు. మనం చాలామంది తరతరాలు, ఇప్పుడు మనం ఇక్కడ పుట్టిన పెరిగిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ తరతరాల నుండి దేవాలయ రక్షణ బాధ్యతను స్వీకరించిన వాళ్ళు కొందరు ఉన్నారు ఇక్కడ, ధర్మకర్తలు. సరే వాళ్ళు తిన్నారో లేదో, దేవుడికి పెట్టారో లేదో తర్వాత విషయం. దేవుడి దేవాలయం అన్యాక్రాంతం కాకుండా ఇక్కడ చక్కగా విధులన్నీ జరిగేటట్టుగా వాళ్ళు నిర్వర్తిస్తూ వస్తున్నారు. మా రాజేందర్ సింగ్ ఠాగూర్ గారిని చూస్తే సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో దేవాలయాలు చూస్తున్నాం బయట, మేము ఎక్కడికి వెళ్ళినా కూడా విపరీతమైనటువంటి చర్యలు ఉంటాయి వాళ్ళు. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పినట్టుగానే నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ అంటాడు. అర్జునుడు చెప్తాడు, నువ్వు చేయవయ్యా, అన్నీ చెయ్యి, కానీ నేను చేస్తున్నాను అనకు, నిమిత్త మాత్రుడిగా భావించు, అప్పుడు నీకు ఆ కర్మ ఫలాలు అంటవు అని చెప్తాడు కృష్ణుడు. ఆ అర్జునుడికే చెప్పింది కాదు, మనందరికీ చెప్పినట్టు. పొద్దున్న లేస్తే మనం ఏం చేస్తున్నాం? మొహం కడుక్కోకుండానే వంట రూమ్లోకి వెళ్ళిపోతాం. ఆ తర్వాత టీ తాగిన తర్వాత పాచినోటితోటి ఇంకా ఓపిక ఉంటే ఇంకేదో చేస్తాం. అట్లా చేయొచ్చా? మరి పొయ్యి వెలిగించడం అంటే అగ్నిదేవుణ్ణి ఆవాహన చేయడం, ఒక యజ్ఞం లాంటి క్రియ. మరి దాన్ని ఎట్లా చేయాలి? శుచిగా చేయాలి. అందరి ఇళ్ళల్లో దేవుడు ఉన్నాడు కదా, నైవేద్యం పెడుతున్నారా? పెట్టకపోతే దోషం కదా. మీ ఇంట్లో వాళ్ళకి మీరు పెట్టుకుంటారా, ఉపవాసం పెడతారా, అది మీ విషయం. ఎవరో స్వామీజీ లాంటి వాళ్ళను, ఎవరినో ఎవరిని ఇక్కడ కూర్చున్న వాళ్ళని పిలిచారు భోజనానికి.
వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇవ్వకుండా, టీ ఇవ్వకుండా అట్లా కూర్చోబెడితే వాళ్ళ మనసు బాధపడుతుంది. పిలిచారు కాబట్టి, పిలవకపోతే మా అంతలు మేము వస్తే మీకు దోషం కాదు. ఆ పిలవకుండా వచ్చినావా, నేను ఎవరు రమ్మన్నారు, మా ఇంట్లో నీకు పెట్టడానికి ఏం లేదు అని ఊరుకున్నా పర్వాలేదు. కానీ పిలిస్తే మాత్రం తప్పకుండా వాళ్ళ మనసును సంతోషపెట్టి పంపించాలి. మరి మన ఇంట్లో కూడా దేవతల్ని పిలిపించుకున్నాం కదా, ఒక దేవుడు కాదు, ఆ గూడు నిండా దేవుళ్ళే. ఆ పేర్లు చెప్పడానికి ప్రతి దేవునికి 5 ఉపచారాలు చేయాలండి రోజు. ఇంట్లో దేవుని ఫోటో ఉంది ఒకటి అంటే ఆ ఒక ఫోటోకి 5 ఉపచారాలు. గంధ పుష్ప ధూప దీప నైవేద్యం, ఈ కనీసం ఈ 5 ఇంకా మీరు ఎన్ని ఫోటోలు పెట్టుకుంటే అన్నిటికీ చేయాలి. అది మీ ఓపిక. ఒకటే పెట్టుకుంటారా, 100 పెట్టుకుంటారా? మరి అష్టోత్తరం చదివితే అందరి దేవుళ్ళకి అష్టోత్తరాలు చదవాలి. చదవగలమా? అందుకనే కృష్ణుడు ఒక్కడు చాలు అని గోదాదేవి మనకి చెప్పింది. వేణుగోపాలస్వామి మన ఊరిలో ఉన్నాడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, 14 లోకాలను సృష్టించి రక్షించి పాలించే పరమాత్ముడు ఆయన. కాబట్టి ఈ దేవాలయాన్ని దర్శించుకుంటే చాలు మన పాపాలన్నీ తొలగిపోతాయి. ఎలాగంటే పూర్వకాలంలో ఒక కసాయివాడు పొద్దున్న లేస్తే పశువులను హింసించడమే ఆయన పని. ఒక మనిషిని బాధ పెడితేనే పాపం, అట్లాంటిది ఒక జీవిని చంపేస్తే అది మహాపాపం. ఎన్నో జీవులను మనం చంపేస్తున్న తర్వాత విషయం. వాడేం చేశాడు, ఒక ఆవును తీసుకొచ్చి దాన్ని సంవరిద్దాము, చంపేద్దామని కట్టేసి పెట్టాడు. సరే, వాడు అదృష్టమో దాని అదృష్టమో ఆ కట్లు దిగి పరిగెడుతుందట ఆవు. దాని వెనకాల వీడు పరిగెడుతున్నాడు. ఆవు ఎందుకు పరిగెడుతుంది? వీడు నన్ను చంపుతాడేమో అని భయం చేత ఆవు పరిగెడుతుంది. దాన్ని పట్టుకొని చంపాలని వీడు పరిగెడుతున్నాడు. ఆ ఆవుకి ఇంకా ఎక్కడ స్థలం దొరకలేదు. ఆ గ్రామ మధ్యంలో ఉన్నటువంటి ఒక కృష్ణాలయం చుట్టూ తిరుగుతుందట. దాని వెనుక వీడు తిరుగుతున్నాడు కత్తి పట్టుకొని. సరే, ఆ కార్యక్రమం ఏదో జరిగిపోయింది. దొరికిందా దొరకలే అనే తర్వాత పక్కన పెడితే, వాడు పొద్దున్న లేస్తే అదే పని కాబట్టి దొరికించుకుంటాడు, వాడు చేసే పని చేస్తాడు. కాలక్రమంలో వాడు చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత యమదూతలు వచ్చారట వాడిని తీసుకుపోవడానికి. అంటే అందరూ ఆ పని చేయండి, దేవదూతలు వస్తారని చెప్పట్లేదు. ఆలయ ప్రదక్షిణం చేస్తే ఎంత పుణ్యమో. వాడు ప్రదక్షిణం అనుకొని చేయలే, అయినా సరే వాడిని తీసుకుపోవడానికి యమదూతలు దేవదూతలు ఇద్దరు వచ్చినారట. వాళ్ళిద్దరికీ గొడవ జరుగుతుంది. అరే, పొద్దున్న లేస్తే పాపాలు చేస్తాడా వీడు, జీవహింస చేస్తాడు, మరి ఇలాంటి వాడికి స్వర్గం ఎక్కడిది, నరకం, ఘోరమైనటువంటి నరకంలో పడేయాలి. అది మీ ఇష్టమే, మాకు తెలియదు. మా స్వామి చెప్పాడు. 3 ప్రదక్షిణాలు చేశాడు. ఆ రోజు ఏకాదశి, ఆవుతో సహా ప్రదక్షిణ చేసాడు వాడు. మళ్ళీ అంటే ప్రదక్షిణ చేసే భగవంతుడు ఎట్లా చూస్తాడు అంటే, అమ్మా అని పిలిస్తే చాలు, తల్లి మనకి ఏదో ఇచ్చాడు అన్నట్టుగా పొంగిపోతుంది. తల్లి మనసు అలాంటిది. భగవంతుడు కూడా అంటే కృష్ణ అని ఆ రోజు ద్రౌపది అరిస్తే చాలు వచ్చి అక్షయమైన వస్త్రాలు ఇచ్చి రక్షించిండు ఆయన. పాండవులను ఎన్నో చేశాడు. పాండవుల కోసం రథం నడిపిండు, దౌత్యం చేసిండు, అంటే రాయబారిగా వెళ్ళిండు, చేరాని పనులన్నీ చేసి తిట్లు తిని తన్నులు తిని వాళ్ళను రక్షించిండు. ఎందుకు? కృష్ణ నీవే మాకు దిక్కు అన్నందుకే. ఈ ఒక్క మాట మనం అనలేమా? అనగలిగితే చాలు, మన బాధ్యత అంతా కూడా తనే వహిస్తాడు అని నేను చెప్పట్లేదు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు. అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ, యోగక్షేమం వహామ్యహం, మీకు కావలసినటువంటి యోగక్షేమాలు నేనే చూస్తాను అని చెప్పాడు. ఆ కృష్ణుణ్ణి ఎట్లా ఆరాధించాలో ఈ తిరుప్పావైలో గోదాదేవి చెప్పింది. మొన్నటి పాసురంలో 4 నిష్టలు చెప్పింది. ఒకటి, ఆచార్యుని గురువు గారిని సేవించాలి, ఆయన ద్వారా మంత్రోపదేశం పొందాలి. తర్వాత భగవంతుణ్ణి ఆ మంత్రంతో ఉపాసించాలి, భగవంతుడి యొక్క భక్తుల్ని కూడా మనం గౌరవించాలి అని 4 చెప్పింది మొన్నటి పాసురం. నిన్నటి పాసురంలో ఏం చేసింది? నిన్నటి పాసురం ఏంటి? లక్ష్మీదేవిని, అమ్మవారినే పురుషకారంగా భావించాలి. రికమెండేషన్. మనం డైరెక్ట్గా వెళ్తే స్వామి క్షమించడు, మనలోని దోషాలన్నీ కనబడుతుంటాయి. పిల్లవాడొచ్చి తండ్రి ఎదురుగా నిలబడ్డాడు, తండ్రికి ఏం కనబడతాయి? వీడు పర్సుల నుండి మొన్న 10 రూపాయలు కొట్టేసిండు, నిన్న ఏదైనా సామాన్ దేరా అనిస్తే 100 రూపాయలు అటైపోయినాయి, వీడు కనబడితే తందామని తండ్రి చూస్తుంటాడు.
ఆ సమయంలో వీడు తండ్రి ఎదురుగా పోయాడు అనుకోండి, ఏమవుతుంది? బడిత పూజ అవుతుంది. అట్లా కాకుండా మెల్లగా కిచెన్లోకి పోయి అమ్మ అమ్మ అన్నాడు అనుకోండి, అమ్మ ఏదో నాకు తెలియక ఖర్చు పెట్టినమ్మా, క్షమించమ్మా, మళ్ళీ చేయను అని అమ్మకి చెప్తే అయ్య దగ్గర ఏం పప్పులు ఉడకవు. ఆగండి మీరు కాస్త, ఎవరి కోసం సంపాదించేది? వాడి కోసమే కదా, వాడే తిన్నాడు కదా పోనీ అని తల్లి తండ్రిని కూడా కంట్రోల్ చేస్తుంది. అవునా కదా? మన ఇళ్ళలో అందరి ఇంట్లో జరుగుతుంది. అందుకని నిన్నటి రోజు గోదాదేవి అమ్మవారిని నీలాదేవి యొక్క భవనానికి వెళ్ళి, అమ్మ నీ భక్తులము, మీరిద్దరూ చక్కగా ఉండండి, కానీ కాస్త చూపు మా పైన కూడా పారేయండి, మేము చిన్నపిల్లలము అని చెప్పి నిన్న ప్రార్థించింది. కానీ వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారట? బాగా అలసిపోయి ఉన్నారు. మంచి ఏసీ రూమ్ దొరికింది, బెడ్ కూడా ఏసీ బెడ్డు. ఇక దాని మీద పడుకుంటే మేలుకు వస్తుందా? రాదు. అలాంటి స్థితిలో ఉన్నారు లోపల శ్రీకృష్ణుడు, నీలాదేవి ఇద్దరు కూడా. ఇప్పుడు ఇద్దరినీ ప్రార్థిస్తుందన్నమాట. నిన్న నీలాదేవిని ప్రార్థించింది, ఆమె ఏం బదులు చెప్పలేదు. సరే, ఈయన కాస్త మరి ఆమె గాఢ నిద్రలో ఉందేమో, ఈయనన్నా మేలుకొల్పుదామని చెప్పి ఈయనను ప్రార్థిస్తున్నారు. వాళ్ళు ఉన్నది ఏంటంటే కుత్తు విలక్కిరియ కోట్టు కాల్ కట్టిల మేల్ మెత్తండ పంచశైనత్తుల మేలేరి అంటున్నారు. అంటే వాళ్ళు పడుకున్నటువంటి మంచానికి 5 లక్షణాలు కలిగి ఉన్నాయట. భగవంతుడు పడుకునే పానుపు ఏంటది? దేని మీద పడుకుంటాడు భగవంతుడు? పాము, ఆదిశేషుడు. ఆదిశేషుడి మీద ఆయన్ని చూస్తేనే మనకు చెమటలు పడతాయి. మరి ఆయన మీద హాయిగా పడుకున్నాడట. భగవంతుడు నడవాలి అనుకుంటే చాలు, ఆదిశేషుడు చెప్పులుగా మారిపోతాడట. ఆయనకు తాపం కలగుండే గొడుగుగా మారిపోతాడట. ఆయన పడుకుంటా అంటే మంచంగా మారిపోతాడు, పానుపుగా. ఆయన కూర్చుంటానంటే సింహాసనంగా మారిపోతాడు. అందుకే తిరుపతిలో శేషవాహన సేవ ఇక్కడ కూడా మొన్న దర్శించుకుంటాం. ఆదిశేషుడు 24 గంటలు భగవంతుడి సేవలు అలా తరిస్తుంటే, మరి మనము కనీసం సంవత్సరానికి ఒకసారి గోపాలస్వామికి ఆయన ఊరిలో పుట్టించినందుకు వచ్చి సేవ చేస్తున్నామేమైనా? మనకేంటంటే కొమ్ములు లేవు కదా. ఎంత కొమ్ములు ఉన్నా సరే ఇక్కడికి వచ్చి సేవ చేస్తే ఆ కొమ్ములు విరిగిపోతాయి. ఏమిటి ఆ కొమ్ములు? అహంకారం, మమకారం. ఈ రెండు ఎక్కడైనా ఉండొచ్చు, ఈ గేటు బయట ఎక్కడైనా ఉండొచ్చు, పర్వాలేదు. కానీ గేటు దాటితే తల వంచి సాష్టాంగ నమస్కారం చేసి, మనస వాచ కర్మణ స్వామి నేను నీ దాసుణ్ణి. వైకుంఠం నుండి వచ్చిన భక్తులు కూడా నేను గొప్పవాడిని అని చెప్పుకోలే. భృత్యస్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇది మాం స్మరలోకనాథ. స్వామి నేను ఎలాంటి వాడిని అంటే, వైకుంఠం నుండి వచ్చిన వాళ్ళు, ఆదిశేషుడు లాంటి వాళ్ళు భూమి మీదకి వచ్చి ఆయనను సేవిస్తూ చెప్తారు, నా స్థానం ఏమిటో తెలుసా స్వామి? ఈరోజు మనం కాస్త ఒక 10 పళ్ళు ఎక్కువ పట్టుకురాగానే ఏమనిపిస్తుంది మనకి? చుట్టూన్న వాళ్ళని చూస్తాం, వాళ్ళ బుట్టలు 4 ఉన్నాయి, నా బుట్టలు 40 పళ్ళు ఉన్నాయి, నేను గ్రేట్ అనిపిస్తుంది. వాళ్ళు 1/4 కిలో స్వీటే తెచ్చారు, నేను కిలో తెచ్చాను, నేను గ్రేట్. వాళ్ళు 10 రూపాయలే ఇచ్చారు, నేను 1000 రూపాయలు ఇచ్చాను, నేను గ్రేట్. కామన్గా అనిపిస్తుంది కదా. నాకు కూడా అనిపించవచ్చు, నేను మీలాంటి వాడినే కదా. కానీ అలా అనిపించకూడదు, అది దోషం. అందుకని ఏం చెప్తాడు స్వామి? నేను నీ సేవకుల 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 సేవకుణ్ణి. చిట్ట చివరి వాడు ఎవడైతే ఉంటాడో అక్కడ కూర్చుంటాడు వచ్చిపోయే వాళ్ళ కోసం, అలాంటి వాడిని నేను. వాడు కూడా గొప్పవాడే, అక్కడ కూర్చొని అడుక్కునేవాడు మన అందరికంటే గొప్పవాడు. మనము డబ్బు కోసం ఎక్కడెక్కడో పోతున్నాం, ఏమేమో పనులు చేస్తున్నాం, ఎవరితోటో తిట్లు పడుతున్నాం. కానీ వాడు డబ్బు కోసం ఇక్కడే కూర్చున్నాడు. స్వామి నువ్వు ఇస్తే నాకు భోజనం, లేకపోతే లేదు. ఎంత గొప్ప స్థానం అది. ఒక మెట్టుగా మారిపోయాడు వాడు. వాడు తింటాడా తాగుతాడా అది తర్వాత విషయం. కానీ భగవంతుని వదలకుండా ఆయన మీదనే ఆధారపడి ఉంటాడు. కానీ అలాంటి వాడిని చూస్తే మనకేమనిపిస్తుంది? అసహ్యించుకుంటాం. ఏం జన్మ, విడి జన్మ, కానీ మనకంటే గొప్ప జన్మ. అలా ఉండాలని కోరుకుంటారు. తిరుపతి కొండమైన చెట్టులాగా, పుట్టలాగా, రాయిలాగా ఎంతోమంది ఋషులు మారిపోయి ఉన్నారట. అందుకే కొండ మీదకి వెళ్తే అక్కడ ఏం తెంపకూడదు. చెట్లు కానీ, లతలు కానీ, పువ్వులు కానీ అందంగా కనిపించినాయి. ఆ కొండ మీద ఉన్నవన్నీ వెంకటేశ్వర స్వామి కోసమే. కాబట్టి దేని మీద మనకు అధికారం లేదు. వెళ్ళి
వాళ్ళు ఏమైనా పెడితే తిని దర్శనం చేసుకొని వచ్చేయాలి. ఇది అన్నమాట. ఈ పంచశైనిత్యులు అంటే ఆ పానుపు తెల్లగా ఉందట, వారు పడుకున్నటువంటి పానుపు. తెల్లదనం ఏంటి? స్వచ్ఛతకి, సాత్విక గుణానికి గుర్తు, సత్వగుణానికి గుర్తు అన్నమాట. ఆ తర్వాత ఏమిటి? మెత్తగా ఉందట. ఆ మెత్తదనం అంటే ఏంటి? దయ. వారికి రాయి లాంటి గుండె, రాయి లాంటి హృదయం అంటాం, రాయి కఠినమైంది. అదే మంచివాడైతే వాడిది వెన్నలాంటి మనసురా పాపం అంటాం కదా. అలా వాళ్ళిద్దరి భగవంతుడు అమ్మవారి తత్వం కూడా ఆ పానుపు లాంటిదే, మెత్తని తత్వం కలిగి ఉన్నారట. ఇంకేమిటి? అక్కడ మంచి పరిమళ ధూపాలు వస్తున్నాయట. ఏమిటి పరిమళ ధూపాలు అంటే? ఇక్కడ కూర్చున్నటువంటి భక్తులందరి భావనలు. అక్కడ అమ్మవారు స్వామి ఇద్దరు ఏకాంతంలో ఉన్నారు. ఆ ఏకాంతంలో చక్కటి పరిమళాలతో ధూపాలు విరజిల్లుతున్నాయట. తర్వాత ఏమిటి? ఏనుగు దంతాలతో వాళ్ళ మంచపు కోళ్ళు చేయబడ్డాయట. ఎక్కడి ఏనుగు దంతాలు అంటే? శ్రీకృష్ణుడు కువలయా పీడనమని 2 ఏనుగులను చంపేసిండు ఆయనే మధురా నగరంలో చిన్నప్పుడే. చంపిన తర్వాత పూర్వకాలంలో కూడా నిజంగా తెలియదు కానీ సినిమాలో చూస్తుంటాం కదా, ఏదో ఏనుగు దంతాలు, ఏనుగు ముఖాలు, జంతువుల ముఖాలు అక్కడ పెట్టుకుంటారు. ఎందుకు? ఇది నేను వేటాడి తెచ్చాను అని గొప్పగా చెప్పుకోవడానికి. రాబోయే తరాల వాళ్ళందరూ ఓహో మా తాతగారు ఇంత గొప్పవాడు, ఒక సింహాన్ని చంపిండట, ఇంకో దాన్ని ఏదో చేసిండట అని చెప్పుకోవడానికి. అట్లా శ్రీకృష్ణుడు కూడా ఎప్పుడో పనికొస్తాయిలే అని చెప్పి ఆ చంపిన ఏనుగుల దంతాలు పెరుక్కొని వచ్చి దాచుకున్నాడట. వాటితోటి నీలాదేవికి మంచాన్ని తయారు చేసిందట, మంచపు కోళ్ళులాగా పెట్టి. ఎంత గొప్పవాడండి! ఈరోజు ఒక మంచినీళ్ళ బాటలు ఇప్పియండి అంటే కాసేపు ఆగు, 10 రూపాయలు ఎందుకు, అక్కడ రైల్వే స్టేషన్లో తాగొచ్చు. అలాంటి భర్తలున్న కాలంలో మరి కృష్ణుడిని చూసి మనం ఏం నేర్చుకోవాలి? ఆయన భార్యల కోసం చేయింది ఏమీ లేదు. గత పాసురాలు చెప్పుకున్నాం మనం. భార్య వంట చేస్తుంటే వంటింట్లో సాయం చేస్తాడు. భాగవతం తెచ్చి మీ వారు ముందర పెట్టండి. ఏమయ్యా కృష్ణుడి కంటే గొప్పోడివా నువ్వు? ఒక్కరోజు నాకు ఉల్లిగడ్డలు తరిమియవు కదా. ఆమె వంట చేస్తుంటే పిల్లలు ఏడుస్తుంటే కృష్ణుడు పిల్లల్ని ఎత్తుకొని ఆడిస్తాడు. మరి మనం చేస్తున్నావా? అదంతా నీ డ్యూటీ, నేను రేపు బయటికి పోయి కష్టపడాలి అని ఆమెని ఇంకా కసురుకుంటాం మనం. భగవంతుడే మనకు చేసి చూపించండి. పొద్దున్న లేవగానే స్నానం చేసి సంధ్యావందనం చేసుకుంటాడు స్వామి. కృష్ణుడు సంధ్యావందనం చేస్తుంటే నారద మహాముని అడుగుతాడు, ఎందుకయ్యా నీకు సంధ్యావందనం? లోకాలన్నీ నిన్నే పూజిస్తాయి కదా, నేను చేయకపోతే రేపు నన్ను చూసి ఇంకోటి నేర్చుకుంటారు. ఆ రోజు కృష్ణుడు చేసిండా సంధ్యావందనం, స్నానం, మేమెందుకు చేయాలి? భగవంతునితో కూడా పోల్చుకుంటాం అలాంటి విషయాల్లో. చాలామంది అంటారు, ఆ కృష్ణుడికి 16,000 మంది గోపికలు, 8 మంది భార్యలు, నాకు 2 ఉంటే తప్పేంటి? 2 కాదు నాయన, నువ్వు 16,000 మంది గోపికలతో ఉండు. మరి ఆయనలాగా గోవర్ధనగిరి ఎత్తు చిటికెన వేలు మీద అవుతుందా? ఎంతమంది రాక్షసులను సంహరించండు, ఆ పని చేయి నువ్వు. ఎవరితో పోల్చుకోవాలి మనం? ఆయన పాదంలో పాద ధూళికి కూడా సరిపోం మనం. అలాంటి రాముడితో కృష్ణుడితో మనల్ని పోల్చుకోకూడదు. వాళ్ళని తలుచుకునే అర్హతే మనకు లేదు, పొద్దున్న లేస్తే మనం చేసేదానికి. కాబట్టి ఓ అమ్మ, చక్కటి కన్నులు కలది కదానా, ఇవన్నీ పొగుడుతున్నారన్నమాట. లోపల నీలాదేవి వచ్చి వీళ్ళ తలుపులు తెరవాలని. నీ యొక్క భర్తతో సహా నిన్ను ఆశ్రయిస్తున్నాము. నిన్న కూడా చెప్పుకున్నాం కదా, మొట్టమొదలు ఎవరిని ఆశ్రయించింది? అమ్మవారిని. అమ్మవారిని ఆశ్రయించిన తర్వాత అనుకుంది, ఓహో ఒక అమ్మవారిని కాదు, 2 కలిపి ఉన్నప్పుడు మనం ఆశ్రయించాలి. అలాంటప్పుడు భగవంతుడు ప్రసన్నంగా ఉంటాడు అమ్మవారు దగ్గర ఉంటే. అమ్మవారి పేరు దయా. మీరు లక్ష్మీ అష్టోత్తరంలో చదివితే దయాస్వరూపిణి అంటారనమాట. ఆ దయే కనుక స్వామి దగ్గర లేకపోతే ఆయన కోపానికి మనం తట్టుకోలేము. రావణాసురునిలాగానో నరకాసురునిలాగానో బలి కావాల్సిందే. కాబట్టి పక్కన దయా స్వరూపిణిగా అమ్మవారు ఉంటుందట. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారి పక్కన అమ్మవారు ఉందా? మరి అక్కడికి పోతే దయ ఎక్కడి నుండి వస్తుంది స్వామికి? మనం చూస్తే దయగలగాలంటే హృదయంలోనే పెట్టుకున్నాడు లక్ష్మీదేవిని. తిరుపతిలో ఒంటరిగా ఉంటాడు స్వామి, 7 కొండలమైన. కఠినత్వం అలవాటు అయిపోయింది ఆయనకు. అమ్మవారు అనుకుందట, నేను పక్కన లేకపోతే ఇంకా వచ్చే భక్తులు ఈయనే కాపాడడు అని చెప్పి చక్కగా వచ్చి హృదయంలో చేరిపోయింది. లక్ష్మీ స్థానం ఏంటి?
అందుకే మగవాళ్ళందరూ ప్యాకెట్స్ ఇక్కడ పెట్టుకుంటారు, లక్ష్మీ స్థానం అన్నమాట. ఆ తర్వాత ఇంగ్లీష్ వాడు వచ్చిన తర్వాత ఎక్కడో పెట్టుకుంటున్నారు ప్యాంటుకి. అది కాదు, ఆంగ్లేయులు రాకముందు కేవలం షర్టు మాత్రం వేసి పంచ కట్టుకునేవాళ్ళు, పంచకు జేబులు ఉండేవి కాదు. కాబట్టి ఇక్కడ హృదయంలో లక్ష్మీదేవిని పెట్టుకునేవాళ్ళు. వాళ్ళకు రూపాయి దొరికినా కూడా అది వాళ్ళకి ఉపయోగపడేది మంచిగా. ఇప్పుడు మనం ఎన్ని సంపాదించినా కూడా ఏమవుతున్నాయో తెలియదు. స్వామి గారి దగ్గర వెళ్ళి, స్వామి నాకు ఎన్ని డబ్బులు వస్తున్నాయి, నిలవట్లేదు, నువ్వు ఖర్చులు చేస్తే ఎక్కడ నిలుస్తాయి? 10 రూపాయలు వస్తే 20 రూపాయలు. నల్ల కింద కుండ పెట్టినామండి, ఒక నల్ల నీళ్ళు పోస్తుంది, దానికి 20 చిల్లులు. ఇంకా నీళ్ళు ఎప్పుడు నిండుతాయి ఆ కుండలో? మనం చేసే పనులన్నంతే, ఒక డబ్బు విషయమే కాదు. ఒక పుణ్యం చేస్తున్నాం అనుకుంటాం, 10 రకాల పాపాలు దానికి వస్తాయి. గుడికి వస్తాం పుణ్యం చేద్దామని, చెప్పులు వేసుకొని వస్తాం, చెప్పులు వేసుకొని రాకూడదు. అయ్యో చెప్పులు వేసుకోకపోతే డాక్టర్ నడవద్దన్నాడండి, షుగర్ ఏమైనా గుచ్చుకుంటే పెద్ద. పోని శుభ్రమైనటువంటి సాంప్రదాయ దుస్తుల్లో వస్తావా, లేదు ప్యాంట్ షర్ట్ వేసు, రాకూడదు అలా. దారిలో నీవు ఎవరైనా కొబ్బరికాయ పూలో పట్టుకొని వస్తుంటారు, కనబడ్డ వాళ్ళందరికీ నమస్తే నమస్తే, కనీసం జై శ్రీరామ్ అన్నారు, జై శ్రీమన్నారాయణ అన్నారు. నువ్వు నమస్తే అని నువ్వు దేవుడికి తెచ్చే వస్తువులు చేతిలో పట్టుకొని నమస్తే అని ఎవరికైనా అంటే ఇంకా అక్కడ పారేయాల్సిందే, దేవుడి నైవేద్యానికి పనికిరావు. మరి ఆయన గొప్ప వ్యక్తి, మనకంటే పలకరించకపోతే కోపం వస్తే దేవుడేమో కానీ ముందు ఈయన నన్ను ఏదో చేస్తాడు, ఏమరా నేను కనబడితే నమస్కారం చేయవా అని. తప్పనిసరి పరిస్థితి. అందుకనే తెల్లవారుజామున ఎవరు లేవకముందే రావాలన్నట్టు గుడికి గోదాదేవి. అందుకే తెల్లవారుజామున రండి అని చెప్పింది. వచ్చేం చేయాలి? భగవన్నామాన్ని పలకండి, ఇంకేమి లేదు. ఆమె చెప్పిందంతా కూడా కృష్ణ, గోవింద, నారాయణ, వాసుదేవ, ఈ నామాలన్నీ మీరు ఒక్కొక్కటి పలకండి. ఎక్కడున్నా సరే, దానికి గుడికి రావాలనే పని లేదు. వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచిది అనుకోకండి. మనకు అది నచ్చుతుంది, రమ్మంటే రాము, వద్దంటే మత్తులు గారు బాగా చెప్పారు, ఇంట్లోనే ఉండి పూజ చేసుకోమన్నాడు. మరి గుళ్ళో ఉన్నాయని ఆయన పరిస్థితి ఏంది? కాబట్టి వారానికి ఒకసారో నెలకొకసారో తప్పకుండా అందరూ గుడికి రావాలి. చాలామంది చూస్తుంటాం, భర్తను ఆఫీసుకు పంపేస్తుంది, పిల్లల్ని స్కూలుకు పంపేస్తుంది, ఏదో పూలో పండ్లు పట్టుకొని ఆమె గుడికి వస్తుంది. ఒకరోజు, నెల రోజులు, 360 రోజులు, ఎప్పుడో వైకుంఠ ఏకాదశి రోజు వస్తే వస్తాడు ఆయన, లేకపోతే లేదు. మరి రోజు ఒకరే కనబడుతున్నారు అనుకోండి, మనకు ఏమనుకుంటాం? పాపం అనాదిమో, ఎవరు లేరేమో. ఎప్పుడు ఒకరే కదా, ఒకసారన్నా భర్త భార్య కనబడలేదు, ఒకసారి పిల్లలతో కనబడలేదు, మనకి సహజంగా అనుకుంటాం పాపం అనాదేమోలే అని. మరి భగవంతుడు మంచి కుటుంబాన్ని ఇచ్చి, పిల్లల్నిచ్చి, భర్తనిచ్చి, మీరు వండుకోవడానికి అన్ని ఇచ్చి, నడవడానికి కాళ్ళు ఇస్తే ఎప్పుడూ ఒకరే వస్తే రాకూడదు. తదాస్తు అన్నారు అనుకోండి, ఎప్పుడైనా ఆయన కష్టపడాల్సి వస్తుంది. అందుకనే రోజు రమ్మని చెప్పట్లేదు, మీకు చాలా బిజీ తిరుపతి వెంకన్న కంటే కూడా. కాబట్టి నెలలో ఒకరోజు ఒక నియమం పెట్టుకోవాలి. నియమం లేకుండా మనం ఏ పని చేయం. 30 రోజులు వస్తేనే నీకు సాలరీ అంటే, అందుకని పోతున్నాం. వాడు నువ్వు వచ్చినా రాకున్నా సాలరీ ఇస్తా అనమనండి. ఒక్కరైనా ఆఫీసుకు పోతారా? పోరు. ఒక్కరోజు రాకుండా నీ సాలరీ కట్ చేస్తా అంటే పోతా ఉన్నాం. అట్లా భయమో భక్తో ఉండాలి మనం ఏం చేయాలన్నా. ఇంత గొప్ప మానవ జన్మ మళ్ళీ మళ్ళీ రాదు. ఎవరు చెప్పినా మనం వినం. ఎందుకు? నేనే లెజెండ్ అనుకుంటుంటాం, మనం నేనే గొప్ప అనుకుంటుంటాం. కానీ భగవంతుడి ముందు మనం ఏమీ కాదు. ఆయనకు శరణాగతి చేస్తేనే ఇంద్రుడు లాంటి వాడు, చంద్రుడు లాంటి వాడు, బ్రహ్మదేవుడు లాంటి వాళ్ళు కూడా ఆయన పాదాల దగ్గర వచ్చి నమస్కరిస్తుంటారు, స్వామి నీవే దిక్కు మాకు అని. మరి మనం కాలర్ ఎగరేయకూడదు దేవుడి దగ్గర, ఎక్కడైనా సరే, అది వేరే విషయం. కాబట్టి భగవంతుడి రక్షణ ఉంది కాబట్టి పాండవులు కొద్దిమందైనా గెలిచినారు, విజయాన్ని పొందారు. దైవ బలం లేదు కాబట్టి 100 మంది కౌరవులు నశించిపోయినారు. కాబట్టి ఏం చేయాలి? దైవ బలాన్ని పొందాలి. ఎప్పుడైనా ఒకసారి కుటుంబంతో సహా రావాలి, దర్శనం చేసుకోవాలి. అది నెలకు ఒకరోజు పెట్టుకోండి ఖచ్చితంగా. వేరే ధర్మాల మతాల వాళ్ళు వారానికి ఒకసారి పోతారు. మరి మనకెందుకండి? మన దేవుడు కాదా? మన గుళ్ళు మన కోసం కాదా? వాళ్ళ దగ్గర పోతే దశమ భాగాలు ఇవ్వాలి, 10%.
మిమ్మల్ని ఎవరైనా అడిగినరా? ₹1 వేసినా వేయకపోయినా అయ్యగారు తీర్థప్రసాదం ఇస్తాడు కదా. ఇలాంటి చోటును మీరు గుర్తించట్లేదు అంటే మనం ఎంత కోల్పోతున్నామో మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ ఒక అమ్మవారు కాదు, అమ్మవారు అంటే దయ అని చెప్పుకున్నాం కదా. మనం చూడంగానే వేణుగోపాల స్వామి కోపం వస్తుంది, అరే బయట వీడు ఎన్నెన్నో చేసిండు, నా దగ్గరకు వచ్చిండు నమస్కారం చేయడానికి అని. పోనీ ఇటు తిరిగాడు అనుకోండి, ఈ అమ్మవారు ఉంటుంది, ఏ జాగ్రత్త వాడు మనోడు క్షమించాలి. సరే ఇటు అమ్మవారు ఇటు తిరిగితే రాముడు అవకాశం ఉన్నప్పుడు వచ్చి ఆ అమ్మవారిని సేవించుకొని ఆమె చెప్పిన మంచి మాటలు 4 విని తరించాలని ఈ గోదాదేవి భగవన్నామ సంకీర్తనే. మీరు ఎక్కడున్నా సరే, ఇంట్లో ఉన్నా, అంట్లు దోముతున్నా, పాచిపని చేస్తున్నా, ఊడుస్తున్నా, కడుగుతున్నా, చివరికి పడుకుంటున్నా, ఎప్పుడైనా సరే భగవన్నామం చెయ్యొచ్చు. శుచిగా ఉన్నప్పుడు పైకి చెప్పండి, శుచిగా లేనప్పుడు మనసులో అనుకో. అదొకటే నియమం భగవన్నామం చెప్పడానికి. స్నానం చేయలేదు, పడక మించి లేచేటప్పుడే దేవుడి నామం చెప్పాలట. లేచేటప్పుడే హరి 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 అని 7 సార్లు అనాలి. అన్నాక నిద్ర లేవాలి. అప్పుడు మన పాపాలన్నీ హరించిపోతాయట. మళ్ళీ ఫ్రెష్గా కొత్తగా మెమరీ కార్డు తయారవుతుంది. ఇప్పుడు ఏమన్నా నింపుకోండి మళ్ళీ. అర్థమైందా? డిలీట్ చేసే అవకాశం ఇచ్చాడు భగవంతుడికి. ఏ రోజు చేసినటువంటి కర్మ ఫలాలు, పుణ్యం చేస్తే స్వర్గానికి పోవాలి, ఆ స్వర్గంలో పుణ్యం అయిపోయినాక మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే. మరి పాపం చేస్తే నరకానికి పోతాం, నరకం అయిపోయిన తర్వాత మళ్ళీ భూమి మీదకి రావాలి. మానవ జన్మ వస్తుందనే గ్యారంటీ లేదు. ఇప్పుడు వచ్చింది, దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఎవడో మన టాలెంట్కి మెచ్చో, మన అదృష్టం కొద్దు ఒక ఆయన ఒక జాబ్ ఇచ్చాడు, అక్కడ మనం బాగా మన టాలెంట్ని ప్రదర్శిస్తే ప్రమోషన్ ఇస్తాడు. లేదంటే ప్యూన్ వీని తీసుకుపోయి అటెండెన్స్ చేయండి అంటాడు. అక్కడ కూడా పని చేయలేదనుకో, తీసి పడేయండి వీడిని, మనకి పనికిరాడు అంటాడు. దేవుడు కూడా అంతే, మనకి అవకాశం ఇచ్చిండు. దీన్ని ఏం లేదు, మీరు దానాలు చేయకండి, ధర్మాలు చేయకండి, స్నానాలు చేయకండి, పూజలు ఏం చేయకండి, నామ జపం చేయండి. ఇంత సులభమైన మార్గం గోదాదేవి మనకి చెప్పింది. అమ్మ కాబట్టి అంత సులువుగా చెప్పింది. అదే రాముడైతే ధర్మంగా ఉండాలి, అబద్ధం ఆడొద్దు, ఆ పరవస్తుల కోసం చూడకూడదు, ఎన్నో చెప్తాడు కండిషన్స్. కానీ గోదాదేవి అట్లేం చెప్పలేదు. మీరు సర్వకాల సర్వావస్థల్లో భగవన్నామం చెయ్యండి చాలు, తరిస్తారు. మరి పుణ్యం పాపం 2 లేకపోతేనే మోక్షం వస్తుందట. మనం ఏ పని చేసినా పుణ్యం అన్న వస్తుంది, పాపం అన్న వస్తుంది. 2 లేకుంటే ఏ పని లేనే లేదు. అంటే మనం స్వర్గానికో నరకానికో పోవాలి. మన మోక్షం ఎప్పుడు లభిస్తుంది అంటే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వీళ్ళు ప్రవచనం వినంగానే రోజు ఆ మాట అంటారు. అంటే మేము విన్నాయని కృష్ణార్పణం, ఇక మేము వినాల్సిన పాటించాల్సిన అవసరమే లేదు కదా. రేపు మళ్ళీ ఫ్రెష్గా వస్తారు. ఈ మాట చాలు. ఎప్పుడు ప్రొద్దున లేవగానే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అన్న తర్వాత కాలు కింద పెట్టండి మంచం పైన. నిద్ర బాగా వస్తుంటే కృష్ణార్పణమస్తు అని పడుకోవచ్చు. అంటే ఇంకా ఆ తర్వాత పొద్దున లేవంగానే మీరు అన్నారనుకోండి, రాత్రి దదాసి యత్ యత్ తపస్ససి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. నువ్వు చేసేవన్నీ చేయవయా, కాకపోతే నేను చేస్తున్నాను, నా కోసం చేస్తున్నా. కృష్ణే తింటున్న లోపల ఉండి జఠరాగ్ని రూపంలో ఉన్నాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. మనం తినే పదార్థాలన్నీ జీర్ణం చేసేది ఆయనే. ఆయనను తలుస్తలేం కాదు, స్వీట్లు అన్నీ తినేస్తాం, మాకేం లేదు మరి షుగర్ బీపీ. నేను తింటున్నా అనుకుని ఆయనకు అప్పచెప్పేస్తా, కృష్ణ నేను ఇది తింటున్నా, ఇది నీకే, నువ్వే తింటున్నావు, దానివల్ల ఏమొచ్చినా నువ్వే చూసుకో, నాకు సంబంధం లేదు. కాబట్టి ఈ ఒక్క పదాన్ని నేర్చుకుంటే చాలు మనం తరించిపోతాం. ఇంకెన్నో గొప్ప యోగాలు, తపస్సులు. ఇది కలియుగం, అన్ని మార్గాల్లో మోసమే. అర్థమైందా? ఈరోజు నేను ఒక ఆశ్రమం పెట్టాను, నేను చెప్పేది ఇంకోటి చెప్తే అక్కడ పోరు కదా మీరు, ఇక్కడదే అక్కడదే. కాబట్టి వాడు ఇంకో కొత్త పేరు పెడతాడు, ఇంకో యోగా అంటాడు, ఆ యోగా అంటాడు, ఈ యోగా అంటాడు. ఈ యోగాలన్నీ దేనికోసం? మన జేబులు ఖాళీ చేయడం కోసం. అర్పణ వస్తు స్వామి, తెలుసో తెలియకో తప్పో ఒప్పో నువ్వు చేయిస్తున్నావు, నేను చేసినాను, నా బాధ్యత ఏం లేదు, నీ ఇష్టం, నన్ను ఏం చేస్తావో. కానీ ఒకటి మాత్రం కండిషన్ ఉన్నది, అది మోక్షానికి రావాలి, వైకుంఠానికి రావాలి. అట్లా నన్ను తీర్చిదిద్దుకో, అది నీ బాధ్యత. నేను పడ్డాను నీ కాళ్ళ మీద. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద గోదారంగనాథ భగవానికి. నామాన్ని ఎట్లా చెప్పాలి? నామ సంకీర్తన చేయమన్నది కదా గోదాదేవి. చెప్తాను, ఒకసారి చేయండి.
హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే హరే, రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే, రామ కృష్ణ హరే హరే కృష్ణ రామ హరే హరే, రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరే, అచ్యుతం కేశవం రామనారాయణం, శ్రీధరం మాధవం గోపికా వల్లభం, జానకీ నాయకం రామచంద్రం భజే, జానకీ నాయకం రామచంద్రం భజే, శ్రీ సీతారామచంద్ర భగవాన్ की राघव राजा राम पतित पावन सीताराम, पतित पावन सीताराम, रघुपति राघव राजा राम पतित पावन सीताराम, गंगा तुलसी सालग्राम सुंदर विग्रह मेघश्याम, श्रीराम जय जय राम, श्रीराम जय राम सीताराम, श्रीराम श्रीराम जय राम सीताराम, श्रीराम जय जय राम, श्रीराम जय राम सीताराम, श्री सीतारामचंद्र भगवान की जय, श्रीमन्नारायण जय श्रीमन्नारायण, जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण, जय श्रीमन्नारायण जय 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 बोलो, जय श्रीमन्नारायण जय 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 बोलो, जय लक्ष्मी नारायण जय लक्ष्मी नारायण, जय लक्ष्मी नारायण जय लक्ष्मी नारायण, जय लक्ष्मी नारायण जय 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 बोलो, जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण, 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 जय श्रीमन्नारायण नारायण जय श्रीमन्नारायण, जय श्रीमन्नारायण 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 भगवान की, श्री गोदारंगनाथ स्वामी की, श्री रुक्मिणी सत्यभामा समेत वेणुगोपाल स्वामी भगवान की, श्री भूनीला समेत श्री वेंकटेश्वर स्वामी भगवान की, अस्मदाचार्य स्वामी की,
సమస్త భక్త బృందకి గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. ప్రతిరోజు సాయంత్రం 7:30 నుంచి 9 వరకు ఇలాగే ప్రవచనం జరుగుతుంది. 200-300 ఖర్చు పెట్టి సినిమాకి పోతారు. అక్కడ ఇంకో 200-300 ఖర్చు. సినిమాకి పోతే 1000 రూపాయలు. ఇక్కడ రూపాయి మిమ్మల్ని ఎవరు అడగరు. ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. జ్ఞానం అనేది ఎంత సంపాదించినా తక్కువే. నాకు తెలుసు అనుకుంటే ఇక్కడ కూర్చుంటే తెలియని విషయాలు ఎన్నో తెలియచ్చు. ఇంత ప్రవచనం చెప్పే మేము కూడా మా గురువుల దగ్గర కూర్చొని ప్రవచనాలు వినాలి. జ్ఞానానికి అంతం లేదు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా రోజు సాయంత్రం వచ్చి ఈ ప్రవచనం వినండి. ఈ 30 రోజులు ఇక్కడ మేము ఇట్లాగే భజన చేయిస్తాము, నామ సంకీర్తన. ఈ 30 రోజులు అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చే భక్తులు కానీ ఇంకా అసలు మనవరాల్లో కూర్చోబెట్టుకొని ఈ భజన చేయండి. భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకోవడమే తిట్టుకోవడమే కాదు, కాసేపు కూర్చొని రామకృష్ణ అని భజన చేయండి. చూసేవాళ్ళు పక్కింటి వాళ్ళు నేర్చుకుంటారు. అరే వాళ్ళిద్దరూ కొట్టుకున్నా తిట్టుకున్నా చక్కగా భజన చేసుకుంటున్నారా, మనం కూడా అట్లే చేద్దాం. కొట్టుకొని తిట్టుకునే వాళ్ళు ఎవరు ఉండరు భూమి మీద భార్యాభర్తలు అన్నప్పుడు. కానీ దాని సమయం దానికి, దీని సమయం దీనికి కేటాయించాలి. మీరు చేస్తే మీ పిల్లలు నేర్చుకుంటారు. అరే అచ్చేరా ఇచ్చేరా అంటే పిల్లలు వినరు. గుడికి పోయిరారా అంటే నేను పోను, సినిమాకి పోతా అంటాడు వాడు. మీరు వస్తే మిమ్మల్ని చూసి అరే మా నాన్న పోతున్నాడు కదా, మా అమ్మ పోతుంది కదా, నేను కూడా పోవాలి అని వాడికి జ్ఞానం కలుగుతుంది ఎప్పటికో ఒకప్పటికి. కాబట్టి దాని సంస్కారం అంటారు. అది పిల్లలకు నేర్పించాలి. మనం ఎంత డబ్బు ఇచ్చినా ఉండదు, ఎన్ని ఆస్తులు ఇచ్చినా ఉండవు. ఈ సంస్కారమే వాళ్ళని నిలబెడుతుంది. మన ధర్మానికి మన దేశానికి రక్షణగా ఉంటుంది, మన వంశానికి మంచి పేరు తెస్తుంది. కాబట్టి అందరూ ఈ ఇంట్లోనే ఈ పని చేయండి. రోజు ఒక 10 నిమిషాలు భజన చేయండి. అన్ని కష్టాలు నష్టాలు జబ్బులు అన్నీ పోతాయి. భగవంతుని అనుగ్రహం మనకు కలుగుతుంది. జై శ్రీమన్నారాయణ. ఓపికగా ఇంతసేపు కూర్చున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. వేణుగోపాల స్వామి కృప మనందరికి కలగాలని వేడుకుంటూ గోవింద.